యా హాయ్ అండి. సో అయితే మీ క్యారెక్టరైజేషన్ అంతా చూసుకుంటే యూ డూ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్. అటు సీరియస్ ఉంటుంది, ఇటు కామెడీ ఉంటుంది, అండ్ ఇంటెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మరి ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి ఆల్రెడీ జాతిరత్నాల్లో ఒక ఇంపాక్ట్ చూసాం కదండి. సో మళ్ళీ అదే కైండ్ ఆఫ్ అయిపోతుందేమో అని ఒక క్వశ్చన్ రేస్ అవ్వలేదా మీకు? సో ఇప్పుడు అందుకనే యాజ్ అ కంపారిజన్ మీరు మళ్ళీ వెళ్ళి ఒకసారి జాతిరత్నాలు టీజర్ చూడండి. మళ్ళీ ఇది ఇప్పుడే ఫ్రెష్గా చూసారు కాబట్టి మీకు ఆ మెమరీ ఉంటుంది కాబట్టి యూ విల్ అండర్స్టాండ్ దట్ స్టోరీ అనేది యూనిక్ పాయింట్ ఇక్కడ. నేను ఇష్టపడ్డ కారణం కూడా ఏంటంటే ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉంటే ఆ బడ్డీ కామెడీస్ చాలా వచ్చి ఉంటాయి మన దగ్గర. ఎన్నో ఉన్నాయి సినిమాలు, దేశవ్యాప్తంగా ఎన్నో సినిమాలు చేశారు, తెలుగులో ఇంకా ఎక్కువ చేసి ఉంటాం మనం. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ది ఐడియా ఆఫ్ జంగ్లీపట్నం ఇది ఎక్కడుంది అంటే కాన్సార్కి మళ్ళీ సోకులపాలెం మధ్యలో ఎక్కడ ఉంటుంది మామ అని చెప్పి ఇట్లాంటి చాలా చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసిండు. సో ఇలాంటి ఒక యూనిక్ రైటర్, ఒక యూనిక్ వాయిస్ దొరకడం నాకు మంచిగా అనిపించింది. అండ్ హీ హాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్ ఆఫ్ రైటింగ్. అది కాస్త మీకు జాతిరత్నాల్లాగా అనిపించినా, మ్యాడ్ లాగా అనిపించినా కానీ దెర్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. సో అందుకని జాతిరత్నాలకి ఇది కంపారిజన్లో రాదు, బట్ అదే కోవకి చెందుతుంది. అలాంటి ఒక మంచి కామెడీ ఫిలిం అవుతుందని ఒక గట్టి నమ్మకం ఉండే. నిహారిక